వైసీపీ అధినేత చెప్పిన మాట వినకపోవడమే ఆ పార్టీలో చాలామందికి ఇబ్బందికరంగా మారిందా? ఈ నేపథ్యంలోనే ఇన్ని రకాల మార్పులు చేర్పులు జరుగుతున్నాయా అనే ఆలోచనలో కూడా లేకపోలేదు. ఇప్పుడు వరుసగా రిలీజ్ చేస్తున్న లిస్టుల్లో అనేక మంది సిట్టింగ్లను మార్చడానికి అసలు కారణం ఏంటి? పూర్తిగా అధినేత మాట వినకపోవడమే కారణమై ఉంటుందా అనే అనుమానాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజకీయ భవితవ్యం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. సీనియర్ పొలిటీషియన్గా ఆయనకు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పేరుంది. సుదీర్ఘ రాజకీయ నేపథ్యమున్న కుటుంబంగా గుర్తింపు ఉంది. 2009లో కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందిన మాగుంట రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతయింది. దాంతో మాగుంట 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరేందుకు ప్రయత్నించారు. అప్పటికే వైవి సుబ్బారెడ్డిని పార్లమెంటు నుంచి పోటీ చేయించేందుకు వైసీపీ అధినేత జగన్ నిర్ణయించుకోవడంతో మాగుంటకు వైసీపీలో ఛాన్సు దక్కలేదు. దీంతో తెలుగుదేశం పార్టీలో చేరిన మాగుంట 2014 ఎన్నికల్లో పోటీ చేసి 40,000 ఓట్ల తేడాతో వైవి సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పట్లో మాగుంట కుటుంబంపై గౌరవంతో ఆయనకు ఎమ్మెల్సీ అవకాశమిచ్చారు చంద్రబాబు. ఎమ్మెల్సీగా ఉంటూ 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీలో జాయిన్ అయిన శ్రీనివాసులరెడ్డి 2 లక్షల మెజార్టీతో గెలిచారు. అలాంటి మాగుంట పొలిటికల్ ఫ్యూచర్ ప్రస్తుతం డైలమాలో పడింది. ఆయన వైసీపీని వీడతారంటూ బలంగా ప్రచారం సాగుతోంది. దానికి తగ్గట్లే ఆయన చాలా కాలంగా మౌనంగా ఉంటున్నారు. పార్టీ అధికార కార్యక్రమాల్లోనూ పాల్గొన్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో పార్టీ మార్పు తథ్యమనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ మాగుంటకు ఒంగోలు పార్లమెంటు సిట్టింగ్ స్థానాన్నిచ్చేందుకు అధిష్టానం ఆసక్తి చూపటం లేదు. దీంతో మాగుంటతో పాటు ఆయన అనుచరులంతా సందిగ్ధంలో పడ్డారు. ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి మాగుంట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు. వీరిది సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తుంటారు. ఈ నేపథ్యంలో ఎంపీ సీటు ఇవ్వకపోతే ఏం చేయాలనే ఆలోచనలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఉన్నట్లు సమాచారం. ఒంగోలు ఎంపీ సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ మాగుంట కుటుంబానికి ఇవ్వాలని బాలినేని వైసీపీ అధిష్టానం వద్ద ప్రతిపాదించినా జగన్ ఒప్పుకోలేదు. వచ్చే ఎన్నికల్లో మాగుంటకు ఎంపీ సీట్ ఇచ్చేది లేదని అధినేత తెగేసి చెప్పేశారట. గతంలో ఐపాక్ ప్రతినిధులతో మాగుంట శ్రీనివాసులరెడ్డి భేటీ అయ్యారు. అందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ని విమర్శించాలని షరతులు పెట్టారట. అలా చేస్తేనే టిక్కెట్ ఇస్తామని రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ఖరాఖండిగా తేల్చి చెప్పారట. అందుకు మాగుంట ఒప్పుకోలేదని తెలుస్తోంది. దాంతోపాటు ఇతరత్ర కారణాలతో కూడా మాగుంటపై జగన్ ఆగ్రహంతో ఉన్నారట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో సీఎం జగన్ చేసిన సూచనలను మాగుంట పట్టించుకోలేదని తెలుస్తోంది. తాను చెప్పినప్పుడు మాగుంట కుమారుడు రాఘవరెడ్డి అప్రూవర్గా మారలేదన్న కోపంతో సీఎం ఉన్నారట. తాను చెప్పినప్పుడు కాకుండా తర్వాత ఎవరో చెబితే ఆ కేసులో అప్రూవర్గా మారారని, ఆ విషయంలో తన మాటను మాగుంట ఫ్యామిలీ లెక్క చేయలేదని కోపంలో వైసీపీ అధినేత ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఓ పార్టీకి మాగుంట మద్యం కంపెనీల నుంచి నగదు వెళ్లాయన్న ప్రచారం ఉంది.
దానిపై జగన్ గుర్రుగా ఉన్నారట. ఆ విషయంలోనూ జగన్ మాగుంటపై సీరియస్గా ఉన్నారని తెలుస్తోంది. ఎంపీగా ఉండి పార్టీకి ఏం చేశారని, మాగుంట వల్ల వైసీపీకి ఏం ప్రయోజనం ఉందని మాజీ మంత్రి బాలినేనితో సీఎం జగన్ అన్నట్లు సమాచారం. ఇప్పటికే ఒంగోలు పార్లమెంటు స్థానం వైసీపీ అభ్యర్థిగా దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పేరు, చెవిరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే పార్టీ మారే ఆలోచనతో మాగుంట మంతనాలు సాగిస్తున్నారట. మాగుంటకు టీడీపీ నుంచి సానుకూల సంకేతాలున్నాయని, ఒంగోలు లేదా నెల్లూరు నుంచి పోటీకి లైన్ క్లియర్ అయిందట. ఈసారి ఎన్నికల బరిలో మాగుంట కుటుంబం నుంచి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని కూడా పోటీ చేయించాలని భావిస్తున్నారు. మాగుంట ఫ్యామిలీలో ఆ ఇద్దరికి టిక్కెట్లు ఇవ్వడానికి టీడీపీ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన రా కదలిరా ఎన్నికల శంఖారావం సభలో పరోక్షంగా మాగుంటను అభినందిస్తూ చంద్రబాబు చేసిన ప్రసంగమే ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఏదేమైనా తాజా పరిణామాలతో ప్రకాశం జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారింది. మరి చూడాలి మాగుంట ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.